ప్రపంచ సుఖాలని కాలదన్నేయాలి. అంటే నువ్వు లోపలికి నువ్వెళ్ళాలంటే ప్రాపంచిక సుఖాల సంగతి దాని వెంట అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పడిపోతే సినిమా క్లోజ్. కాబట్టి ఎలా ఉండాలి అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నాను. అప్పుడు ధ్యానం కుదరటం, అనుభవాలు రావటం, ఆనందం కలగటం అందాక ఇవన్నీ కూడా జీరో అవుతాయి నాయనా. ప్రాపంచిక వ్యవహారాల్లో పడితే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు అనేది చెప్తాను. దాని లోపలికి వెళ్దాం. అమ్మాయి మాతాజీ క్రిందటి ఉత్తరములో ప్రత్యాహార ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అఫ్‌కోర్స్ మనం ఈ యొక్క ధ్యానంలోనే అన్నీ చెప్పుకున్నాం. మళ్ళా పునరుచ్చరణ చేసుకోవడానికి విడిగా సెపరేట్‌గా పెట్టుకున్నాం వీడియోని. దాన్ని ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. నోట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ @BMKVS126 లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కిందటి ఉత్తరంలో ప్రత్యాహార విషయం తెలుసుకున్నావు. సూర్యోదయానికి పూర్వం వచ్చే అరుణకాంతి లాంటిది ఈ ప్రత్యాహారం అంటే అని గ్రహించి ఉంటావు. సూర్యుడు లేని సంధ్యారాగం ఏమి లాభం? ఇల్లు లేని పునాది ఎందుకు? కాబట్టి ప్రత్యాహారం వల్ల కలగబోయే ధ్యానాన్ని గురించి ఈ ఉత్తరంలో రాస్తున్నాను. ధ్యానాన్ని గురించి తెలుసుకోవాలని, ధ్యానం చేయాలని కాంక్ష ఉంటుంది. ధ్యానం చేయాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు కూడా. ఈ ధ్యాన సాధన గురించి ఎంతమంది నన్ను అడిగారో కానీ, ధ్యానం అందరికీ సాధ్యం అయ్యేది కాదు. అందుకని ఒకవేళ చెప్పినా 4 రోజుల్లోనే ఏవండీ ధ్యానం కుదరటం లేదే, ఎంత ప్రయత్నించినా బుద్ధి నిలవడం లేదండి, బుద్ధిని నిలిపే ఉపాయం చెబుదురు అంటారు. మళ్ళా మళ్ళా దగ్గరకొస్తారు. దీనికి కారణం ఏమిటనుకుంటున్నావు? ధ్యానానికి కావలసిన పరికరాలను సంపాదించుకోకుండానే వీళ్ళు ధ్యానయాత్రకు నిమగ్నం కావాలి అంటారు. త్యాగం లేకుండానే భగవంతుడు కావాలని అనేవారు ఎంతమంది లేరు? అలాగే ఈ ధ్యానం కోరేవారి సైతం అంతే. ఆ యోగ్యతలను ముందుగా సంపాదించుకొని ధ్యానం కుదరలేదంటే సమాధానం ఉంటుంది. అంచేతనే ప్రత్యాహారం గురించి గట్టిగా వ్రాశాను. ప్రత్యాహారం తెలియకపోతే ధ్యానమే లేదన్నాను. ఆ ప్రత్యాహారానికి యమనియమాలు ముఖ్యమన్నాను. ధ్యానం కుదరాలంటే యమం దగ్గర ప్రారంభించి అభ్యాస వైరాగ్యాల ద్వారా ప్రత్యాహారం పొందితే ధ్యానం కుదరటానికేమి సులభంగానే కుదురుతుంది. కానీ అంతా ఓపికేది? సహనమే ప్రగతి అన్నారు కదా! అందుకోసం అని చెప్తున్నారు ఈయన. శ్రమ లేకుండా, త్యాగం లేకుండా ధ్యాన నిమగ్నత వీళ్లకు కుదరదాయే. అంత సులభంగా ఆకాశము నుండి ఊడి వీరి నోట్లో పడేది కాదు ధ్యానం. అలాంటి పిచ్చి భావాలు నీకు లేవు కదా! ఉంటే మార్చుకో, పొరపాటు పడేవు. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో, అందుగల అనుభవాలేమిటో, వాటిని పొందే విధానాలేమిటో తెలియని వాళ్ళంతా ఇలాగే ధ్యానం కన్ను మూయగానే వచ్చేస్తుందంటారు. అనుకుంటారు. నిజం చెప్తున్నాను విను. లోకంలో పావలా డబ్బులు సంపాదించడానికి మానవుడు ఎంత శ్రమ పడుతున్నాడో చూశావా? ఆ పూట తిండి గింజల కోసం ఒక్క అరగంటలో అరిగిపోయే తిండి కోసం అతడెంత చెమటోడుస్తాడు. అలాంటప్పుడు జన్మలకు మన వెంట వచ్చే ఆధ్యాత్మిక ఆహారం కోసం, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే ఆనంద సాగరములో ముంచేసే జ్ఞాన ధనం కోసం ఎన్ని శ్రమలకు ఓర్వాలో ఆలోచించు. చెమట కాదు రక్తం తీయాలి, బొట్లుగా కాదు ధారలుగా పారాలి.
కళ్ళ ముందే అమిత ఆకర్షణవంతంగా గోచరిస్తూ, అందుతూ ఉండే ప్రపంచ సుఖాలన్నిటినీ కాలతన్నేయాలి. అప్పుడు ధ్యానం కుదరటం, అనుభవం రావటం, ఆనందం కలగటం, అందాక ఇవన్నీ కూడా సున్నా అయితాయి. అలా లేకపోతే. ఇది గట్టిగా నమ్ము. ఇక ధ్యాన విషయం కొంచెం చెప్తాను. కలుపు తీసిన తర్వాత బాగా సాగు చేయబడ్డ చేనులో విత్తనాలు వేయటం ధ్యానం అంటే అన్నాను. ఆ గింజలే ధ్యాన వస్తువు. దాన్నే ధ్యేయం అంటారు. దేని గురించి ధ్యానించటం అనేది మరలా ఒక విషమ ప్రశ్న. దీన్ని తీర్మానించడానికి నియమంలో ఉపాంగాలైన స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనే పాయింట్ వచ్చాయి. వేద అధ్యయనం చేసి అదతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్లు బ్రహ్మ జిజ్ఞాసకు పూనుకుంటారు. ఆ బ్రహ్మం ఎలాంటిది అనేటప్పటికీ ఆ బ్రహ్మసూత్రాల్లోనే జన్మ జన్మాద్యస్య యతః, ఈ సృష్టి అంతా దేని నుండి పుట్టిందో అదే బ్రహ్మమని గ్రహించు అంటాడు. ఆ బ్రహ్మము ఔష నిష నిషిదము పురుషం ఔప ఔప ఔపనిషిదం పురుషం, ఉపనిషత్తుల్లో చర్చించబడిన పురుషుడని తీర్మానించుకుంటాడు. అతడిని తెలుసుకోవటం ఎలా అనేటప్పటికీ ప్రణిధానాత్, సంపూర్ణ శరణాగతి వలన అని తెలుసుకుంటాడు. ఎవడు వాడు? ఈశ్వరః, ఈశ్వరుడు అనే తీర్మానం రావాలి. ఆ కారణం చేతనే నియమములో ఈశ్వర ప్రణిధానము అని ఈశ్వర భక్తిలోకి దిగేశాం. అంటే ఈ ప్రపంచానికంతా సృష్టికర్త అయిన వాడు ఈశ్వరుడు. పరిపాలకుడు, ధర్మప్రభు, మహాత్ముడు అయిన ఏ పరమేశ్వరుడున్నాడో వాడిని తెలుసుకోవాలని తీర్మానం చేయబడింది. ఆ పరమాత్మ స్వరూపుడైన భగవంతుడే ఈ ధ్యానంలో ధ్యేయ పదార్థం. అంటే ధ్యానం వలన తెలియబడవలసిన ఇది ఎవరు? ఈ పరమేశ్వరుడే. ఈ పరమేశ్వరుని ఎలా ధ్యానించాలి? ఇతనికి రూపం ఏది? అనేది మరలా ప్రశ్న. అతని రూపాన్ని గురించి ఉపనిషత్తుల్లో ఎక్కడా స్పష్టంగా వర్ణించలేదు. సరికదా, కొంచెం విమర్శనా దృష్టితో చూస్తే అతనికి రూపమే లేనట్లు తోస్తుంది. ముందే మనకు చెప్పాను. దేవుడనే పదం వింటాము. కానీ ఆ దేవుడు కంటికి కనపడడు. ఆత్మ అనే పదం వింటాము. ఆత్మకు మనకు ఇది నా ఆత్మ అని నువ్వు విడిగా చూపించలేవు. మై డియర్ ఫ్రెండ్స్, కానీ అనుభవం పొందుతాం. అది ధ్యానం ద్వారా అనే విషయాన్ని మనకు తెలుసు. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని పితామహ బత్రి సార్ మనకు చెప్తూ ఉంటారు. సో, నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతే విమర్శన దృష్టితో చూస్తే అతనికి దేవుడికి రూపం లేదు. అయితే ఎలాగా? పోనీ గుణాలున్నాయా? ఆ గుణాలని ధ్యానిద్దాం అంటే అది కూడా సందేహంగానే ఉంది. ఇప్పుడు ఎలాగా? అన్ని విధాలా చిక్కుపడ్డది. ఈ విషయం భక్తి జ్ఞాన మార్గాల్లో తర్వాత అవసరాన్ని బట్టి చర్చిస్తాను. ప్రస్తుతం కొంచెం మార్గం చూపించి చర్చ మానేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఈ సృష్టి స్థితి లయకర్త అయిన ఈశ్వరుడిని పురాణాల్లో ఒక పురుషుడిగా చేశారు. వాడికి ఈశ్వరుడని పేరు పెట్టారు. వాడిని మరలా ముగ్గురుగా మార్చారు. వాళ్ళని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నారు. వాళ్ళని ఇంకా విభజన చేశారు. 33 కోట్ల దేవతలున్నారు అన్నారు. ఇక మనకు ధ్యేయ వస్తువు ఏమి కొదవా? వీళ్ళందరికీ రూపాలున్నాయి. ఆ కారణం చేత త్రిమూర్తుల నుండి దశావతారాలు, మహాపురుషులు, మహాత్ములు ఇంతెందుకు మన గ్రామాల్లో ఉండే నూకాలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ కాకుండా, రావి చెట్టు, తులసి చెట్టు, వేప చెట్టు కాకుండా, పాము, ఆవు, కుక్క వరకు ఇంకా అగ్గిపుల్ల వరకు ఉండే సర్వాన్ని ధ్యేయ వస్తువుగా ఉపయోగిస్తున్నారు. అని ఉపయోగిస్తున్నామన్నారు మనవాళ్ళు. ఇలా చేయడం చేత దోషము, నష్టం ఏమీ లేదు. కానీ ప్రయోజనంలో మాత్రం తేడాలున్నాయి.
కాబట్టి వీటిలో దేన్నైనా మనం ఉపాస్యంగా ఉంచుకోవచ్చు. రూపం సంగతి తేల్చుకున్నాం. రూపం ఉన్నదానికి నామం ఉంటుంది కదా! అంచేత అందరికి పేర్లు కూడా తెలిసిపోతాయి. ఇక రూపం, నామం ఉంటే మేమెందుకు ఉండడం అంటూ వచ్చేస్తాయి గుణాలు. ఈ గుణాలని ఈ గుణాల వెంటనే క్రియలు వస్తాయి. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నమాట. ఇలా తీగ తీస్తే పొద కదిలినట్టు ఒకదాని వెంట ఒకటి కదిలి వచ్చి పడుతూ ఉంటాయి. ఇంక ధ్యేయానికేమి తక్కువ అని. ఇది కొండవీటి చాంతాడు అనుకో. కొండవీటి సీమలో బావులు చాలా లోతు. చేంతాడు బావిలోకి వేస్తూ ఉంటే పోతూ ఉంటుంది. ఎంతవరకు పోవాలో తెలీదు. తాడు కొసకొచ్చేదాకా వెయ్యాలి. అలా మరలా లాగేటప్పుడు లాగుతూనే ఉండాలి. ఎప్పటికీ పూర్తి కాదు. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. అలాంటిది ఈ ధ్యేయ పదార్థం. దీని గుణాలంటేనే అందుకని అనంత కళ్యాణ గుణాలన్నారు శ్రీరామానుజులు. శ్రీ మహావిష్ణువు ఒక అనంతం ఏమిటి? కోటి అనంతాలనేవాడిని నేనైతే. ఇక ధ్యానం దేని గురించి చేయాలి అనేది సమస్య. ఏది? రూపాలున్నాయి, నామాలున్నాయి, గుణాలున్నాయి, ఇంకా కార్యాలున్నాయి. పై విషయాలన్నీ బట్టి ఆలోచిస్తే ధ్యానం అనేది ఇన్ని రకాలుగా ఉండవచ్చు. ఆ భగవంతుని యొక్క మూర్తిని అంటే రూపాన్ని గురించి ధ్యానం చేయొచ్చు. అతడి నామాన్ని ధ్యానించవచ్చు. గుణాల మీద ధ్యానం సాగించవచ్చు. లేక ఆ మూర్తి చేసిన కార్యాల మీద ధ్యానం కుదర్చవచ్చు. రూపం మీద బుద్ధి ఉంచితే దాన్ని రూప ధ్యానం అంటారు. నామం మీద మనసు నిలిపితే నామధ్యానం అంటారు. దీన్ని జపం అని కూడా అంటారు. గుణాలు ధ్యానంలో నిలిస్తే గుణధ్యానం అంటారు. మహత్కార్యాల మీద బుద్ధి ఉంటే భావ ధ్యానం అంటారు. ఇన్ని రకాలుగా ధ్యానం నిలుస్తుంది. అయితే ఇన్ని మూర్తులు చెప్పారే, ఏ మూర్తి మీద ధ్యానం చేయాలి అంటావు? నిజమే, ఈ ప్రశ్న కూడా ముఖ్యమే. మన అయిష్టాలు మన సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. తమోగుణ ప్రధానంగా సాధకుడు ఉంటే త్రాగి తందనాలాడుతుంది అనే నూకాలమ్మ, అంకాలమ్మ, కలిగోళ్ళమ్మ ధ్యేయంగా అవుతారు. వాడికి మరి రజోగుణం ఎక్కువగా ఉన్నవాడు వీరభద్రుడు, ఏ ఉగ్ర నరసింహుడు, ఏ రుద్రకాళినో, ఏ వీరాంజనేయుడు ఇలాంటి రౌద్రమూర్తులు ధ్యానంలో పెట్టుకుంటారు. సత్వగుణాధిక్యం కలవాడు శాంత స్వరూపుడైన శివుడు, ప్రేమ స్వరూపుడైన కృష్ణుడు, కళ్యాణ గుణ వరిష్ఠుడైనటువంటి రాముడు, అవతార వరిష్ఠుడు, సస్వరూపుడైన రామకృష్ణుడు, మాతృస్వరూపిణైన శారదాదేవి మొదలైన దేవతలను ఉపాస్యంగా ఎంచుకుంటారు. అంటే సాధ్యమైనంత వరకు సత్వగుణ ప్రధానమైన దేవతను తీసుకోవటం ఉత్తమం. కాక సంస్కార లోపం చేత ప్రస్తుతం అట్టి దేవతానీకం నచ్చకపోయినా మెల్లమెల్లగా అలాంటి మూర్తిని స్వీకరించడానికి యత్నించాలి. ఇదొక పాయింట్. అలా మనకు ఎక్కువగా ప్రేమపాత్రుడైన మూర్తి యొక్క రూపాన్ని ధ్యాన కాలంలో మన దృష్టిలో నిలుపుకోవడం రూప ధ్యానం అంటారు. ఇవన్నీ ఏ విధంగా మనం మళ్ళీ భూమి మీద రావడానికి ఉపయోగించుకునే రకరకాలనే విషయాన్ని బుద్ధుడు మనకు తర్వాత చెప్తారు. ఆ యొక్క విషయాన్ని కూడా నేను చెప్తాను. రూప ధ్యానం అంటే ఏంటి? అరూప ధ్యానం అంటే ఏంటి? అనే పాయింట్స్. మై డియర్ ఫ్రెండ్స్, రూపరాగ అంటే రూపలోకాలపైన సూక్ష్మమైన ఆసక్తి, అరూపలోకాలు సూక్ష్మమైన ఆసక్తి. ఇట్లా అనేక వ్యవహారాలు మనం ఇరుక్కుని ఉంటాం. ఆ ఇరుక్కోకుండా ఉండటం కోసమే. కాకపోతే ఇక్కడ మనకు ఈ యొక్క స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నారు? ఆ రూపం దృఢంగా ధ్యానంలో నిలిపేందుకు కొన్నాళ్ళు మూర్తి యొక్క పటాన్నో, విగ్రహాన్నో కళ్ళు తెరిచి ఏకాగ్రతగా చూస్తారు. తర్వాత కళ్ళు మూసి ఆ మూర్తి చిత్రంలో అతుక్కుపోయి సర్వకాలావస్థలో ప్రశాంత స్థితి ఇస్తుంది. అలాగే నామధ్యానం. ఆ మూర్తి యొక్క నామాన్ని మొదట బిగ్గరగా పెదవులు ఉచ్చరిస్తారు, సౌండ్ చేస్తారు. దాన్ని సంకీర్తన అని అంటారు. తర్వాత శబ్దం లేకుండా పెదవులతో ఉచ్చరిస్తారు. పిమ్మట పెదవులు కదలకుండా లోపల పలకాలి. అలా పలకడం కూడా నిలిచిపోవాలి.
సౌండ్ లెస్ అంటే సౌండ్ నుంచి అన్‌సౌండ్‌కెళ్ళిపోవాలి. ఆ పిమ్మట అక్షరాలు కూడా లేకుండా శబ్దమే ఉండాలి. తర్వాత ఆ విషయాలన్నీ ముందుకు చెప్తాను. ఇదే నామధ్యానం, జపధ్యానం. సరే భావధ్యానాలు, ఆ మూర్తి యొక్క మహత్కార్యాలు స్తుతించడం, ప్రార్థించడం ఇవన్నీ నామధ్యానంలో మాదిరే మెట్లు మెట్లుగా ప పరిణమిస్ పరిణ పరిణ పరిణామం అంటే పరిణమిస్తుంది. మొదట గ్రంథాలు చదవటం, తర్వాత 10 మందిలో చేరి భజన చేయటం, ఆ మూర్తిని గురించి పాడటం ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో చెప్పే విషయాలు. ఇవన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ పద్యాలు, కీర్తనలు అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి జరుగుతుంది ఇదంతా. పై శబ్దాలు మానేసి లోపల పద్యాలు, కీర్తనలు లోపల అవన్నీ కాకుండా మన లోపలికి వెళ్ళడం, వేడుకోవడం, అవన్నీ తగ్గించేయడం, మంత్రాల్లాగా భావాన్ని పదే పదే స్మరించడం, జపించడం ఇదంతా భావధ్యానం. మొదట్లో భావధ్యానం దాంట్లోంచి నామధ్యానం వస్తుంది. ఆ రెండింటికి ఉపయుక్తం రూపధ్యానం. ఇలాగే ప్రత్యాహార చేత పరిశుభ్రమం చేయబడిన మనసును ప్రాపంచక భావనలు రానివ్వకుండా ఈ భావాన్ని గాని వెళ్ళిపోతే అనేక విధాలుగా బతిమాల. ఒక ముక్కను పుచ్చుకుంటాడు పిల్లవాడు. కొంచెం రుచి చూస్తాడు. పుచ్చుకున్న వెంటనే ముక్క పూర్తి కాకముందే అమ్మా ఇంకో ముక్క ఇవ్వవే అని అడుగుతాడు. ఇలా పళ్ళెంలో అన్నీ పూర్తయ్యేదాకా వదులుతాడా? అన్నీ తనకే పెట్టమని విధిస్తాడు. సాధిస్తాడు. రామకృష్ణుడు మట్టుకు అలా చేయలేదు. ఒకసారి కనిపించమని ఏడ్చి మొత్తుకొని, కత్తితో నరుక్కుంటానని కూడా తెగించి, కాళికాదేవి కనిపించగానే ఇంకెప్పుడు తన ముందు కూర్చోవాలని హఠం వేయలేదు. అదే యోగుల లక్షణం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాగే ముక్తి రహస్యాన్ని ఒక క్షణమైనా రుచి చూడాలి. అదృష్టశాలి ఏం చేయాలి? ఎప్పుడు దాన్నే తాగుతూ ఉండాలి. ఇక నాకు ఈ లోక సుఖాలు వద్దు అంటూ మోక్షమనే అమృత సాగరంలో మునిగి మునిగి ఉండడానికి యత్నించాలి. దానికోసం ఏడవాలి. ఈ విధంగా 7 సెకన్ల కాలం ఆ ధ్యాన మాధుర్యాన్ని సవిచూచిన వాడు యత్నించి, శ్రమించి తన దివ్యమూర్తిని, ఇష్టదైవాన్ని తన దృక్పథంలో ధ్యానానికి 7 రెట్లు కాలం నిలిపినాడా అంటే దాన్ని ధారణ అంటారు. అలా ఎంతకాలం? 49 సెకండ్లు అన్నమాట. ఇలా పూర్తిగా నిమిషం కూడా కాదు. ఇంకా దాని కొసరి ధారణ 7, 7 రెట్లు ఎక్కువ కాలం. అంటే 343 నిమిషాలు. అనగా 5 అంటే 343 సెకన్లు. 5 నిమిషాల 43 సెకండ్లయిందనమాట. మరి ఈ నిమిషాలను, సెకండ్లను లెక్కించి ఎలాగంటావు? ఇవన్నీ ఉరామరిగా చెప్పిన లెక్కలే కానీ గడియారాలు దగ్గర పెట్టుకొని చేసే ధ్యానం కాదు. తన్మయత్వమని, తదాకార వృత్తి అని శాస్త్రాలు చెబుతున్నాయి సమాధి స్థితిలో మునిగిపోవటం. అంటే ధ్యేయంతో ఏకం కావడం అని అర్థం. మరి ఫ్రెండ్స్ ఏకం ఎలా అవుతాము అంటే 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అలాగా సాంగత్య మహిమ చేతనే, సావాస దోషం చేతనే ఒకరి లక్షణాలు మరొకరికి వస్తాయన్నమాట. అంతకంటే త్వరగా ఏడుస్తున్న వాళ్ళని చూస్తే మనకు ఏడుపు రావడం లేదు. అలాగే నవ్వుతూ ఉన్న వాళ్ళని చూస్తే మనకు నవ్వు రావడం లేదా? నవ్వే గ్రామ్ ఫోన్‌లు పెట్టినప్పుడు అలాగే నవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ లోకానుభవాల్లో, లక్షణాల్లో వీళ్ళు వాళ్ళు అవుతూ ఉంటే, ఇక ఆధ్యాత్మిక వృత్తిలో, ఆధ్యాత్మిక విషయాలలో ఏం చెప్పాలి? కాబట్టి ఈ లోకంలో ఉండే అనుభవాల కంటే, ఈ ఆధ్యాత్మిక అనుభవాలకు శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ అనుభవించే కొంచెం సేపైనా ఆనందంలోనూ, ఆ ఇష్ట దైవ స్వరూపంలోనూ ఏకం కావడం సందేహం కించెన్ మాత్రమైనా లేదు. ఈ విధంగా కన్నుమూసి సమాధిలో ఉండే 5 నిమిషాలే కాకుండా, కళ్ళు తెరిచి అందరిలాగా లోకంలో తిరుగుతున్నా, ఆ ఆనందాన్ని ఏ అంతరాయం లేకుండా అనుభవించవచ్చునంటారు అనుభవజ్ఞులు. అలా ఉండటం జీవన్ముక్తి అంటారు. అందరిలాగా ఉంటూ, ఆ దివ్యానుభవాన్ని పొందుతూ, దానిలో మునిగిపోతూ, తేలుతూ ఉండడం అన్నమాట జీవన్ముక్తి. భగవద్గీత చదువుతున్నావుగా? రెండో అధ్యాయంలో చివరి శ్లోకంలో బాగా చూసుకో జీవన్ముక్తి యొక్క లక్షణాలు నీకు బోధపడతాయి. భగవద్గీత రెండో అధ్యాయం చివరి శ్లోకాల్లో. మై డియర్ ఫ్రెండ్స్
అయితే ఈ స్థితులు పొందాలంటే చాలా కష్టపడాలి. గొప్ప జ్ఞానం ఉండాలి. వైరాగ్యం మేరు పర్వతంలా రూపొందాలి. అప్పుడే ఈ స్థితులు సాధ్యమవుతాయి. దీన్ని పొందే మార్గాల గురించి చర్చిస్తూ పతంజలి మహర్షి అంటాడు, పరం వైరాగ్యం కావాలి. అంటే ఉత్కృష్ట వైరాగ్యం అని. పరం అంటే ఉత్కృష్ట. అది ఎప్పుడు లభిస్తుంది? తన ఆధిక్యతను గ్రహించాలంటాడు. అప్పుడే మనం దాని మీద దృష్టి పెడతాం. అప్పుడు ఈ అసమాన వైరాగ్యం కలుగుతుందట. తన ఆధిక్యత అంటే ఏమిటి? అందరికంటే తానే గొప్పవాడని అర్థమా? అందరినీ తిరస్కారంగా చూడాలని భావమా? దేన్ని లెక్క చేయరాదని ఉద్దేశ్యమా? అని. తన ఆధిక్యతను తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఉదాహరణకి ప్రాపంచిక విషయాలు చెప్తున్నారాయన. రూ. 10 జీతగాడికి దమ్మిడి ఒక లెక్క కాదు. రూ. 100 రూపాయల వాడికి రూ. 10 లెక్క కాదు. రూ. 1000 సంపాదించే వాడికి రూ. 100 ఎడమ చేత్తో పారేస్తాడు. లక్షాధికారికి 1000 అంటే అంతే. కోటీశ్వరుడికి 1,00,000 అంటే అసలే లెక్కలేదు. దీనికంతా అర్థం ఏమిటి? ఎక్కువ ధనం కలవారికి తక్కువ డబ్బంటే గడ్డి పరక. నైజాం నవాబు కారులో పోతుంటే వీధిలో ఒక రూ. 10 కాగితం ఉందనుకో, కారును ఆపి ఆ కాగితం తీసుకుంటాడా? ఛీ! నీచం అంటాడు. అదే పేదవాడైతే ఆతృతతో గబాన దానిపై పడి నలిగిపోతున్నా కూడా ఆలోచన లేకుండా తీసుకుని దాచేస్తాడు. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో 1000 సార్లు ఆలోచిస్తాడు. కానీ కోటీశ్వరుడు నవాబు తన ఆధిక్యతను తన ధన విషయంలో తెలుసుకున్నవాడే దానికి ఆశపడడు. ఆ కారణం చేత ఏ వికారం చెందడు. అలాగే ప్రపంచంలో ఉన్న సుఖాలన్నింటినీ గడ్డి పరకల్లాగా చూసే స్థితి ఎవడికి వస్తుందో వాడు సరిగ్గా తన ఆధిక్యతను గ్రహించాడని అనాలి. అంటే ఈ ప్రాపంచిక సుఖాల కంటే మంచి సుఖాన్ని పొందుతూ ఉంటే తన సుఖం ముందు ఈ లోకంలో సుఖాలన్నీ కలిసి కూడా ఒక అణుప్రాయం అని తెలుసుకుంటాడు. తన ఆనంద సాగరంలో ఉండే ఒక్క బొట్టుతోనైనా ఈ విషయ సుఖాలు చేర్చినా కూడా దానికి తులతూగవని గ్రహిస్తే అప్పుడతడు తన ఆధిక్యాన్ని గ్రహించాడన్నమాట. ఈ విషయాన్ని అంటే సమాధిలో ఉండే ఆ ఆనందానికి, లోకములో ఉండే ఈ సుఖానికి పోల్చి చూస్తే దాంట్లో ఇది పరమాణువు అన్నాడు బృహదారణ్యకోపనిషత్తు. ఈ విధంగా తమ ఆధిక్యతను అంటే తన అనుభవానందం యొక్క గొప్పదనాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారికి ఈ ఉత్కృష్ట వైరాగ్యం లభిస్తుంది. కొంచెమన్నా ఈ ఆనందాన్ని అనుభవించకపోతే ఎలా పోల్చుకోవటం? ఎలా తెలుసుకోవటం? ప్రయత్నం చేత, ప్రత్యాహార, ధ్యానాల్లో కొంచెం రుచి చూడాలన్నది గదా సూత్రం. ఆ సూత్రానికి ప్రస్తుతానికి చాలు దాన్ని పెంచేసేయాలి. వైరాగ్యాన్ని వృద్ధి చేయాలి. దానితో పాటు ఆధిక్యతను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ 2 చేదోడు వాదోడుగా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రవాహ రూపంగా వచ్చి మీద పడుతుంది ఆనందానుభవం. పోను పోను కళ్ళు మూతలు పడిపోయి అసలు ఈ లోకాన్ని చూడడానికి బుద్ధి పుట్టదు. అప్పుడు ఒక మొద్దులాగా పడి ఉంటాడు సాధకుడు. వీటిని సిద్ధుడు అంటారు. ఈ స్థితిని జడ సమాధి అంటారు. ఈ సమాధుల్లో అనేక రకాలున్నాయి. ధ్యానంలో ఉండే మూర్తి యొక్క రూపం మీద బుద్ధి నిలిచిపోతే భావ సమాధి, గుణం మీద నిలిచిపోతే సవికల్ప సమాధి, రూపగుణాల మరి నామ రూప గుణాలను దాటి కేవలం ఆనందంతో మునిగి ఉంటే నిర్వికల్ప సమాధి, ఈ ఆనందం కూడా తెలియకుండా ఉంటే అసంప్రజ్ఞతా సమాధి. ఇదేమిటి ఇంకా ఇన్ని రకాలున్నాయి. ఈ సమాధులన్నింటినీ అనగా సగుణ, నిర్గుణ సంబంధమైన వాటిని అన్నిటిని అనుభవించి మహాత్ముడు మన రామకృష్ణ పరమహంస ఒక్కొక్క దానికి ఉండే స్థితుల్ని వాటి భేదాలని గ్రహించడానికి చాలా కష్టం. బుద్ధి సూక్ష్మత చాలా ఎక్కువ ఉండాలి. కొంచెం అయినా వాటి వల్ల అనుభవం పొందాలి. అందుకోసమే మనం జ్ఞానాస్ అనేటువంటి పాయింట్ మీద కూడా మనం బుద్ధుడు చెప్పిన జ్ఞానాస్ రూపరాగ, అరూపరాగ,
వీటిలో ఎక్కడెక్కడ ఇరుక్కొని ఉంటాము, వాటన్నిటి ఎలా తీసేయాలి అనే పాయింట్ మీద బుద్ధుడు చెప్పిన విషయాలు కూడా మనం చెప్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇవన్నీ మనం ఆయన ఇవన్నీ మళ్ళా ముందు అన్నీ చెప్పుకుంటూ, ఇవన్నీ దాటుకుంటూ రావడం గురించి అనుభవానంద స్వామి వారు చెప్తున్నారు. శ్రద్ధగా విందాం. బుద్ధి సూక్ష్మ ఓకే. కొంచెం బుద్ధి సూక్ష్మత ఎక్కువగా ఉండాలి. కొంచెం అయినా వాటిల్లో అనుభవం ఉండాలి. లేకపోతే వాటి గురించి అసలే అర్థం కాదు. నువ్వు చిన్న పిల్లవు, ఇంకా అనుభవం లేని దానివి కాబట్టి, ఈ విషయాలు ఇంకా నిలిపివేస్తాను. అంటే ఇక నీకు ఈ విషయాలు అస్సలు చెప్పనని కాదు, అర్థం కాదు సుమా. చెప్పనని అర్థం కాదు సుమా. నీకు అవసరం అని తోచినప్పుడు వీటిల్లో ఉండే అనేక రహస్యాలు తెలియజేస్తాను. ప్రస్తుతం నువ్వు సాధన రూపాన్ని, నామాన్ని ఉంచటం ధ్యానం అన్నమాట. ఈ ఇష్టదైవాన్ని బుద్ధితో నిలపడం అంత సులభం కాదు. ఎంతకాలం ప్రయత్నించాలో ముఖ్యంగా ప్రత్యాహార క్షుణ్ణంగా యత్నించు. అది అంత కష్టం కాబట్టి విక్షేపాలు లేకుండా మూర్తిని మనసులో నిలుపుకోవడం. ఇలా కొన్ని సెకన్ల పాటు ఇలా సాధన చేస్తూ ఉండాలి. రామకృష్ణుడు చెప్పినట్టు పాచిపట్టిన చెరువులో నీళ్లు కావాలంటే చేతులతో ఆ పాచిని పక్కకు తోస్తూ ఉండాలి. కొంచెం ఏమరపాటు కలిగినా వెంటనే మళ్ళా ఆ శుభ్రమైన జలాన్ని పాచి పట్టేస్తుంది. మరి ఆ నీళ్లు తాగాలంటే ఎంత జాగ్రత్త ఉండాలి? అలాగే శుద్ధమైన మనసులో నుంచి ఇష్టదైవాన్ని అనుభవించాలంటే అతి జాగ్రత్త అవసరమని ఇంకా ఎందుకు చెప్పడం? ఆ కారణం చేతనే 7 సెకన్ల కాలమే నిర్ణయించారు ధ్యాన నిర్వచనం. కొంతమంది ఈ విషయం తెలుసుకోక ధ్యానాదులు గంటలు గంటలు చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తున్నామని ఇంట్లో వాళ్ళనే కాక తర్వాత వాళ్లకు అడిగినా ధ్యాన నిష్టలో ఉన్నారు. అది ధ్యానం కానే కాదు. బాహ్య విక్షేపాలతో పడి తన్నుకోవడము ఇవి చెక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ. లేక అంతర్విక్షేపాలలో ఈదులాడటము, అదీ కాక ప్రశాంతంగా లైవ్ అనే నిద్రలో ఆనందిస్తూ ఉండటము అయ్యుంటుంది. అలా కాక ఈ 3 స్థితులని దాటిన సాధకుడైతే ఇష్టదైవాన్ని నిలుపుతూ ఉంటే, అది క్షణంలో జారిపోతూ ఉంటే, మరలా పైకెత్తుతూ, మరలా జారిపోతూ ఇలాగ పోరాటంలో ఉండటం అయి ఉంటుంది. కానీ అది ధ్యానం కాదు. ఈ ధ్యానం కొంచెం కుదిరేటప్పటికి అంతెందుకు ప్రత్యాహార కుదిరేటప్పటికి సాధకుని దృష్టి అంతర్ముఖత్వం పొందుతుంది. అంటే దృష్టి ప్రపంచం మీద పోక బుద్ధి లోపలికి పోతుంది. మంచి తేజస్సు ప్రబలుతుంది. ప్రపంచ విషయాల మీద విరాగం ప్రజ్వలిస్తుంది. ఏకాంతవాసం అభివృద్ధిగాంస్తుంది. అనవసర ప్రసంగాలు అడుగంటుతాయి. ఇంకా సిద్ధుల విషయం చెప్పనే అక్కర్లేదు. అవి అతని మీద దూకుతూ ఉంటాయి. ప్రపంచం నుంచి గౌరవం ప్రవహిస్తుంది. అనేక రకాల అధికుడైపోతాడు. ఈ లక్షణాలన్నీ మహాపురుషుల జీవితాల్లో నుంచి చూసుకో. అతడు దాగి ఎవరికీ తెలియకుండా ఉందామన్నా ఉండలేడు కదా! అతడు బయటపడాలని బుద్ధి లేకపోయినా, అతడు చెప్పకుండానే ప్రపంచం గుర్తిస్తుంది, వెంటపడుతుంది. ఇది ధ్యానంలో ఉండే రహస్యం. దీనికోసం బాగా సాధించు. సమయమే సాధన, సహనమే ప్రగతి. తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే, ఇది ప్రాథమిక స్థాయిలో చెప్పినది. మరి సమాధి స్థితిలో, సమాధి స్థితిలో ఇంకా హయ్యర్ లెవెల్‌కి వెళ్తారు. మరి అవి చెప్పుకుంటాం. ఇవన్నీ ఒక బుద్ధుని యొక్క స్థితులు మన గురించి అనేక విషయాలుగా మనం సాధన చేస్తున్నప్పుడు, మనం ఎంత హయ్యర్‌లో ఉన్నాము, మన చుట్టూ అంటే లోయర్‌లో ఉన్నారని ఎవరిని మనం అనటానికి లేదు. అందరూ నేర్చుకునే క్రమంలో ఉన్నారు. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. సో, థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాల్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ.